కనపడతాయి. రైట్ సార్, ఇదే విషయంపై ఓకే మూర్తి గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పటిదాకా మూసీ శంకర్ దగ్గరికి వెళ్దాం. మూసీ శంకర్ గారు, ప్రస్తుతం మీరు ఇంతకు ముందు కనుక ఏదైతే ఉన్నదో మూసీ ప్రక్షాళనకు సంబంధించింది అనేక సార్లు పొల్యూషన్ మీద చాలా ఎత్తున చేశారు. పాశమైలారానికి సంబంధించి కూడా మీరు ఇంతకుముందు అనేక సార్లు పోరాటాలు చేసినట్టుగా ఉంది. కాకపోతే ఈరోజు మరొకసారి ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది. అనేక మంది కార్మికులు, అంటే మన మూర్తి గారు చెప్పినట్టుగా, సుధాకర్ గారు చెప్పినట్టుగా, మనకు జాన్ వెస్లీ గారు చెప్పినట్టుగా ఆ శవాలను కూడా పట్టనంత అంత విషమంగా మారిపోయింది అక్కడ పరిస్థితి. అనేక మంది కార్మికులు, వారికి సంబంధించిన ఏది వాళ్ళ డాటా లేదు, వారికి సంబంధించిన వాళ్ళకి ఐడెంటిటీ కూడా లేదు. ఈరోజు అది కూడా ఉన్నది. ఒక ప్రమాదం ఏమున్నదంటే ఆ ఫ్యాక్టరీ కూడా మాకు తెలియదు ఎంతమంది చనిపోయారో, ఎవరు అవుట్సోర్సింగ్గా వచ్చిన వాళ్ళు, వాళ్ళ దగ్గర మా దగ్గర లెక్కలు లేవు చెప్పే కూడా కారణాలు కూడా పడుతున్నాయి. ఇంకో మూర్తి గారు చాలా ఒక బ్రహ్మాండమైన విషయం చెప్పారు. విమాన ప్రమాదంలో చనిపోతే వారికి తక్షణమే 5 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఈరోజు ఫ్యాక్టరీలలో ఎప్పుడైతే చనిపోయారో వారికి కేవలం 2 లక్షల రూపాయలు, 50,000 రూపాయలు ఎక్స్క్రీషన్ వారికి సంబంధించిన ఎవరైతే క్షతగాత్రులు ఉన్నో వారికి అని చెప్పారు. ప్రభుత్వం కూడా ఈరోజు ఏదో మాట్లాడుతున్నది, కానీ ఎంతమంది చనిపోయారు, ఎంతమంది కార్మికులు అందులో పనిచేస్తున్నారు, ఆ పాల్యూషన్కి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ ఎంతవరకు ఉన్నాయని ఇంతకుముందు మీరు మీ అనుభవాలను చెప్పుకుంటూ ఈరోజు ఈ విషయంపై విశ్లేషించండి సార్ ప్లీజ్. శంకర్ గారు. సార్, ఫోర్ సైడ్ టీవీ ఛానల్ కు అదే విధంగా Sir, we don't need appreciation, sir. We need a concentrate on the topic only. Today's only the thing is we have to concentrate on that incident only. Go ahead, sir. సార్, ఈ పరిశ్రమల యజమానులకు ఇప్పుడు అని కాదు సార్, గత 30 సంవత్సరాలు 35 సంవత్సరాల నుంచి ఏదో ఒక రకంగా మనిషిని కబలించి మనిషిని భూమి మీద లేకుండా చేయడమే వాళ్ళది. డబ్బులదన అనేది ఇప్పుడు డబ్బుల సమస్య అనే కాదు, మనిషి లేకపోతే వారి కుటుంబము ఎంత, మనిషి ఉండంగానే కొన్ని కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. కానీ మనిషి లేని అప్పుడు ఆ కుటుంబాలు ఎంత చిన్న భిన్నం అవుతుంది, ఆ పిల్లల భవిష్యత్తు ఏంటిది, ఇవన్నీ కూడా ఈ పరిశ్రమల యజమానులు పెడచెవున పెట్టారు. వారు ఒక రకంగా కూడా చెప్పాలని అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని కూడా దీంట్లో వారిని కూడా తీసుకొని వారి మీద కూడా కఠిన చర్యలు ప్రభుత్వము నిజంగా పేదలకు న్యాయం చేయాలని అనుకుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని కూడా వాళ్ళను చర్యలు తీసుకోవాలి, వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అంటే వారు ఏం చేస్తున్నారు, ప్రజల సొమ్ముతోటి జీతభత్యాలు తీసుకొని పరిశ్రమలను చెక్ చేయకుండా ఏం చేస్తున్నారు అనేది ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం సార్. వారి డ్యూటీ అది. ప్రతి కంపెనీ ఏం చేస్తుంది, ఆ రియాక్టర్స్ ఎన్నిది 3 దశాబ్దాలు అని చెప్తున్నారు. ఆ 3 దశాబ్దాల నుంచి ఆ రియాక్టర్ మార్చారా లేదా, కొత్త టెక్నాలజీ ఎన్నో వచ్చినాయి ఈ రియాక్టర్లో, మరి అది పెట్టారా పెట్టలేదా అని చెప్పేసి ఎవరు చూసుకోవాల్సిన బాధ్యత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళది. అలాంటప్పుడు వారు ఏం చేస్తున్నారు అనేది మనకు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలనేది మూసీ పరిరక్షణ సమితి కన్వీనర్గా నేను మీ ఫోర్ సైడ్ టీవీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను సార్. నేను అదే విధంగా ఇది కాదు, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మూర్తి సార్ చెప్పేసేసినట్టుగా ఎంతమంది ఇదేమో ఒకటేసారి చనిపోతున్నారు. ఇప్పుడు ఈరోజు పట్టాంచెరు పరిసర ప్రాంతాలు, అదే విధంగా మూసి పరివాహక ప్రాంత ప్రజలు అసలు హాస్పిటల్లో పొంటి మెడిసిన్ వాడి మొత్తం వాళ్ళ జీవోత్సవాలుగా మారిపోతున్నారు. వాళ్ళకు 80 ఏళ్ళు బతకవలసిన వాళ్ళు 50-60 ఏళ్ళకే చనిపోతున్నారు. అంటే పశువులు ఇవన్నీ కూడా ఒక్కటననేది కాదు, వాస్తవానికి ప్రపంచంలో వెలివేసినటువంటి ఫార్మా కంపెనీలను మన దేశంలో పెట్టియడం అనేది ప్రభుత్వాల నిర్లక్ష్యం అని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్. నేను కానీ ఎక్కడైనా కానీ సంపన్న రాజ్యాలు, సంపన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వారు ఆ కంపెనీలు, ఈ ఫార్మా కంపెనీలను అన్నింటినీ బైకాట్ చేసిన వాళ్ళు, వీటిని వెలివేసిన వాళ్ళు, అలాంటి కంపెనీలను తీసుకొని వచ్చేసేసి ఇక్కడ భారతదేశం అల్కగా దొరికింది, మనుషులు జావని ఎవరు పట్టించుకోరు, పొలిటీషియన్స్ పట్టించుకోరు, అధికారులు పట్టించుకోరు అని అన్నట్టుగా ఇక్కడ మన భారతదేశంలో పెట్టడం అనేది ఏదో వాళ్ళు ఏదో రాష్ట్రాల నుంచి బతుకుదేరు గురించి వచ్చేస్తే వాళ్ళని కాంట్రాక్టు వారిగా తీసుకొని పబ్బం గడుపుకుతున్న కంపెనీలను నేను మొదటి నుంచి నేను చెప్తున్నాను. నేను ప్రభుత్వాలకు ప్రతి మీటింగ్లో కూడా విన్నవించుకుంటున్నాను. ఒక మనిషిని హత్య చేసినప్పుడు ఏదైతే అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేస్తారో
అదే విధంగా వీరి మీద ఇంతమంది చనిపోతే 40 మంది చనిపోయినారు అంటున్నారు, 100 మంది ఇప్పుడు. రేపు ఇంకెంతమంది చనిపోతారో మనకు తెలియదు ఇంకా ఈ పాశమేలారంలో ఈ ఫ్యాక్టరీలో. మరి అలాంటప్పుడు వారి మీద ఒక మర్డర్ కేసు ఎందుకు బుక్ చేయరు? వారిని ఎందుకు చట్టపరంగా చర్యలు తీసుకుంటలేరు? ఈ చట్టాలు మారినప్పుడే ప్రజలకు అనేది న్యాయం జరుగుతుంది అని నా పర్సనల్ ఒపీనియన్ సార్. నాకు ఖచ్చితంగా ఈ పరిశ్రమల నుండి ఏ కార్మికుడైనా కానీ చనిపోయిన కార్మికునికి టెంపరీగా తీసుకున్నారా, పర్మనెంట్గా ఉన్నారా, వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా అనేది ప్రభుత్వాలు తీసుకోవాలి, చర్య తీసుకోవాలి. మంత్రులు పోయినా ఎవరు పోయినా అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల మీద చర్యలు తీసుకున్న తర్వాత పరిశ్రమ యజమానుల మీద చర్యలు తీసుకొని వారిని ఎంత పెద్దవాడైనా కానీ పర్వాలేదు బజార్ల గుంజి నడి రోడ్డు మీద శిక్ష పడ్డప్పుడే దీనికి న్యాయం జరుగుతుంది. లేదనంటే ఇలాంటి పరిశ్రమలు మూసి పరివాహక ప్రాంతానికి, అక్కడ నక్కవాగు పరిసర ప్రాంతాలకు ఎన్నో ఫ్యాక్టరీలు, అంటే వీళ్ళేమో కోట్లు సంపాదించుకోవాలి, వీళ్ళ బిడ్డలు వీళ్ళు అందరూ మంచిగా సంపాదించేసేసుకొని కోట్లకు పడగలెత్తాలి. ఈ గరీబోలు కష్టం చేసుకునేటోళ్ళేమో ఈ రియాక్టర్ల వల్ల చావాలి, పొల్యూషన్ నీళ్లు తాగి చావాలి, భూగర్భ జలాలు కలుషితమైపోయి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు? అంటే ప్రభుత్వంలోకి ఏ ప్రభుత్వమైనా కానీ, ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వాలు కూడా దీని మీద చర్యలు తీసుకోకపోవడం అనేది ఫస్ట్ ప్రభుత్వాల తప్పు అని చెప్పేసి పోర్ట్ సైడ్ టీవీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. పరిశ్రమలు రావాలని చెప్తున్నాము, కానీ పరిశ్రమలు ఏదైతే ఉన్నదో కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ, క్లస్టర్స్ అండ్ ఫార్మా క్లస్టర్స్ కానీ, ఇలాంటి పరిశ్రమల ద్వారా ఎవల్యూషన్కు అలాగే ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈరోజు రియాక్టర్ పేలి ఇంతమంది చనిపోయారు. ఉత్పత్తి కలిగే పరిశ్రమలు కావాలని మీరు కోరుకుంటున్నారా, లేకపోతే ఇలాంటి క్లస్టర్స్ ఫార్మా సంబంధించిన ఏదైతే ఈ చనిపోవడానికి కారణాలు అవుతున్నాయి ఈ పరిశ్రమలు తీసుకొస్తున్నాయని చెప్తున్నాయి ప్రభుత్వాలు, దీని మీద ఎలా విశ్లేషిస్తారండి మీరు? ఫార్మా కంపెనీలను ఫస్ట్ భారతదేశం నుంచినే అసలు వెలివేయాలి సార్. అది ఫార్మా కంపెనీ అనేది అది మొత్తము జీవన స్థితిగతులనే మొత్తం పూర్తిగా మార్చేస్తున్నటువంటి ఫార్మా కంపెనీలు ఎవరికి ఉపయోగపడుతున్నారు సార్? అది ఈ ఉత్పత్తి అనని పేరు చెప్పేసి పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి చెప్తున్నారు, కానీ ఎవరికి ఉపయోగపడుతున్నది గిట్లనే అనామకులుగా గిట్లనే చచ్చిపోతున్నారు. డబ్బులేమో వాళ్ళు దన్నుకుంటున్నారు పరిశ్రమల యజమానులు, దానికి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వీళ్ళు బతుకుతున్నారు, ప్రభుత్వాలు బతుకుతున్నారు, ఆ నాయకులు బతుకుతున్నారు, ఆ మంత్రులు బతుకుతున్నారు. ఓ రకంగా చెప్పాలని అంటే ఇవన్నిటికి కూడా వారిని బాధ్యులు చేయకుండా ఎవరు పెట్టమని అన్నారు? ఏ కంపెనీ ఎవరికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నా చెప్పండి? ఏ కార్మికునికి న్యాయం చేస్తున్నది? వాస్తవానికి ఏ ఒక్క ఫ్యాక్టరీ కూడా కార్మికునికి న్యాయం చేస్తలేరు. ఎవడైనా కానీ పోతాడు పరిశ్రమ యజమానులు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పేసి చేస్తారు. ఎన్నిసార్లు వాళ్ళకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి విన్నవించుకున్నా కానీ పిడచెవిన పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు అని అన్నట్టుగా. అంటే ప్రజల ప్రాణాలు తీయడమే మీద రేపు ఆ ఉసురు మీకు తలగదా? మీకు కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తుండొచ్చు, కానీ ఆ ఉసురు మీ పిల్లలకు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు, పిల్లలకు, అదే విధంగా ఈ కంపెనీ పెట్టిన యజమానులకు వాళ్ళ పిల్లలకు ఖచ్చితంగా ఈ ఉసురు తగులుతున్నది. ఎవరండి ఎక్కడెక్కడ వాస్తవానికి ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు ఇక్కడ బతుకుదేరుకు వచ్చేసేస్తే ఈ విధమైన పరిస్థితి వచ్చిందని అంటే దానికి బాధ్యత వహించవలసింది ప్రభుత్వాలు కాదా? అంటే దానికి ఒక పరిశ్రమ, దానికి అంటే దానికి ఒక శాఖ ఉంటుంది కదా, ఆ శాఖ ఏం చేస్తున్నది? ఏసీ రూమ్లలో కూర్చొని మీరు పట్టించుకోరా? దానికి ఆ శాఖకు సంబంధించినటువంటి పరిశ్రమల శాఖ ఉంటుంది. ఆ శాఖ మంత్రులు ఎవరు, అధికారులు ఎవరు, వాళ్ళని లాగండి ఫస్ట్. అసలుకు ఏ కంపెనీలని ఇప్పటిదాకా కూడా చర్యలు తీసుకున్నారు? ఏ ఒక్క పత్రికకు రాదు చర్యలు తీసుకునేది కూడా. ఏ రకంగా ఉద్యమించినామనుకో మూసి పరివాహక ప్రాంత ప్రజలే కానీ, అదేవిధంగా నక్కవాగు ప్రజలే కానీ ఉద్యమించేసేస్తానేమో వాళ్ళని ఏదో కేసులు పెట్టాలి, ఏదో బనాయించేసేసాలి. ఒక్కడు ఓటు అడగడానికేమో ప్రతి ఒక్కడు వస్తాడు, ఏ లీడర్ అంటాడు డబ్బులు పట్టుకొని 10,000 రూపాయలు 5,000 రూపాయలు పట్టుకొని ఓటేయమని చెప్పేసి వస్తాడు. ఇప్పుడు మాత్రం ఎవడు రాడు. ఇప్పుడు యజమానులు మాత్రం దీన్ని చాలా చిన్నగా తీసుకుంటున్నారు. ప్రజలు గనక ఏకమయ్యి గీడ మీకు వ్యతిరేకంగా వచ్చిందనుక ఉద్యమించిందంటే మాత్రము మీ కంపెనీలు ఉండయి, మీరు ఉండయి, మీ కోట్ల రూపాయలు ఉండయి. ఖచ్చితంగా నేను ప్రభుత్వానికి గిడ నేను ఒక రకంగా సుప్రీంకోర్టు, హైకోర్టు వాళ్ళకి గిడ నేను విన్నవించుకుంటున్నాను, న్యాయమూర్తుల గిడ. దీన్ని ఖచ్చితంగా ఒక వ్యక్తిని చంపినప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు జీవిత ఖైదు ఎవరికైతే వేస్తారో
వీళ్ళకి కూడా అదే శిక్షలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు అదే విధంగా పరిశ్రమల యజమానులకు వెయ్యాలని 4 సైట్ టీవీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి చెరుకు సుధాకర్ గారి దగ్గరికి వెళ్తున్నాం. డాక్టర్